శివ టు వంగవీటి మా అందరి జీవితాలు శివతోనే స్టార్ట్ అయినాయి. నాగేశ్వర గారు చాలామందిని ఇంట్రడ్యూస్ చేశారు. ఒక్కడొచ్చి మాత్రం ఇండస్ట్రీ మొత్తం డిస్టర్బ్ చేశాడు. వాడే రామ్ గోపాల్ వర్మ. ఆయన దగ్గర మేము అందరం చేరాం. ఆ తర్వాత మేము అందరం డైరెక్ట్లు అయ్యాం. అండ్ రామ్ గారితో నేను 25 ఏళ్ళుగా కాపురం చేస్తున్నాను. అంటే ఏ రోజు ఆయన మీద ప్రేమ తగ్గలేదు. అంత గొప్ప మనిషి. ఇకపోతే వంగవీటి సినిమా నేను ఒక 40 minutes చూశాను. నేను అద్భుతమైన సినిమా ఇది. అండ్ రాధా గారి డెత్ చూశాను, చాలా బాధ అనిపించింది. మురళి డెత్ కళ్ళ నీళ్ళు వచ్చాయి. అండ్ విజయవాడ వాళ్ళు అందరూ చాలా ఎంజాయ్ చేసే సినిమా. అండ్ ఫ్యాంటాస్టిక్ మూవీ. అండ్ శాండీ ఇందులో రాధా క్యారెక్టర్, రంగా క్యారెక్టర్ చేశాడు. చాలా అదృష్టవంతులు. అలాగే వంశీ, శ్రీతేజ్, ఆల్ ద యాక్టర్స్ వీళ్ళందరూ రేపు పొద్దున సూపర్ స్టార్లు అవుతారు. అండ్ బెస్ట్ ఆఫ్ లక్ టు ద ప్రొడ్యూసర్ కిరణ్ కుమార్ గారు. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. స్టూడెంట్స్గా ఉన్నప్పుడు శివ చూసాం. ఇప్పుడు డైరెక్టర్ అయిన తర్వాత కూడా మళ్ళీ మిమ్మల్ని చూస్తున్నాం రాము గారు. సేమ్ ఫేజ్, ఏ ఫేజ్ తగ్గకుండా అదే దీనిలో వెళుతున్నాం. మిమ్మల్ని నిజంగా మేము ఇన్స్పిరేషన్గా తీసుకోవడంలో ఏమాత్రం తప్పు లేదు. నిజంగా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాం సార్. అంటే ఒక రౌడీ షీటర్నైనా, ఒక గ్యాంగ్ లీడర్నైనా, ఒక గాడ్ ఫాదర్నైనా సరే ఒక అద్భుతంగా చూపించాలి అంటే మీ తర్వాత అంటే మాస్టర్ ఆఫ్ ఎపిక్స్ అది ఓన్లీ రామ్ గోపాల్ వర్మ గారి వల్లే అవుతుందండి. ఇది ఎవరైనా సరే గుండె మీద చేసుకొని చెప్పేది ఇది. అలాగే శివ చూసినప్పుడు అండి చాలామంది స్టూడెంట్స్ చాలా బాగా ఇన్స్పైర్ అయ్యి థియేటర్ నుంచి స్టెప్స్ దిగుతూనే వాళ్ళ వాకింగ్ మారిపోయేదండి. చాలా బాగా మారిపోయేది. అలాగే క్షణక్షణం చూసిన తర్వాత చాలామంది అమ్మాయిలు శ్రీదేవిలా నడవడానికి ట్రై చేశారండి. సో అంత ట్రెండ్ మీరు క్రియేట్ చేశారు, అందులో నో డౌట్ సార్. నాకు తెలిసిన ఒక నిజం ఏంటంటేనండి, జ్యువెలరీ యాడ్ చూస్తే గోల్డ్ చైన్ కొంటారో లేదో నాకు తెలియదు, కానీ శివ చూసిన వాళ్ళు మాత్రం ఆ రోజుల్లో చైన్స్ కొనటం నేను చూశానండి. సైకిల్ చైన్స్ కొనడం అంటే ఒక సినిమా దాని ఇన్ఫ్లుయెన్స్ ఎంత ఉంటుంది అనేది మీరు చేసిన ఆ సినిమాతోనే ఇదైంది సార్. అలాగే ఈరోజు ఈ వేదిక మీదకి చాలా ఒక మంచి దీంతో పరిగెత్తుకుంటూ వచ్చామండి. ఏంటంటే ఒక అన్నమయ్య, అమితాబ్ గారు ఒక స్టేజ్ మీద ఉంటారు అని ఊహించామండి. దాన్ని గర్వంగా ఫీల్ అయ్యే తెలుగు వాళ్ళు గర్వంగా ఫీల్ అయ్యేంత అద్భుతంగా ఉంటుందని చెప్పి ఊహించి ఇక్కడికి వచ్చాం సార్. డెఫినెట్లీ ఇది ఉంది, బట్ ఇంకా రాలేదు, వస్తారని చెప్పి ఊహిస్తున్నాను అదండి. అలాగే ఇక మీ దీనికి వచ్చేసరికి ఏంటంటే ఒక నిజం, శివతో మొదలైన మీ మొదటి చిత్రం శివ, అది నిజమండి. కానీ వంగవీటి అది చివరి సినిమా అనేది మాత్రం అబద్ధం, చాలా పెద్ద అబద్ధం. మీరు బాగా అబద్ధాలు బాగా చెప్పగలరు అందంగా. ఆ అబద్ధం నిజమవ్వాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞత తెలియజేస్తున్నానండి. థ్యాంక్ యూ మీ బోయపాటి. రాము గారు మెడ్రాస్లో అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసిన వాళ్ళందరికీ ఇది బాగా అలవాటు అండి. డైరెక్టర్లకి నమస్కారం సార్ అని చెప్పడం, నమస్కారం చెప్పడం, నమస్తే సార్ అంటాం, అది 100% చెయ్యాలి. అది ఇండస్ట్రీలో వచ్చిన దగ్గర నుంచి అందరికీ బాగా బాగా అలవాటు. మెడ్రాస్లో అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసిన రోజులు అది బాగా అలవాటు అయిన తర్వాత హైదరాబాద్ వస్తున్నప్పుడు ఎలాగైనా రాము గారిని కలవాలంటే తెలిసింది ఏంటంటే ఆయనకు నమస్కారాలు చెప్తే ఇష్టం ఉండదు, గుడ్ మార్నింగ్ చెప్తే ఇష్టం ఉండదు అని చెప్పి. సార్ మీకు తెలియదు సార్ ఎన్ని 100 సార్లు ప్రాక్టీస్ చేశానో, నమస్కారం చెప్పకుండా ఈయనకి హలో సార్ అంటాం ఎలాగా, గుడ్ మార్నింగ్ అని చెప్పకుండా ఎలా పలకరించాలి, ఎలా పలకరిస్తే ఈయన ఎలా రియాక్ట్ అవుతాడని కొన్ని 100 సార్లు ప్రాక్టీస్ చేశాను సార్. రాము గారు శివతో ఎలాగ ఇన్స్పైర్ చేశారు మీకు చాలామంది చెప్పారండి. అది కొన్ని 100 మంది డైరెక్టర్లకి ఆయన ఇన్స్పిరేషన్. మా జనరేషన్కి వస్తున్న జనరేషన్ కూడా ఆయన ఇన్స్పిరేషన్ అండి. అలా సినిమాలు తీసిన ఆయన తర్వాత మధ్యలో ఈ ఐస్ క్రీములు లేకపోతే అడవులు ఏయో మధ్యలో ఏయో తీస్తూ ఉంటారు మధ్యలో ఆయన.
నాకు జస్ట్ ఒక 3-4 ఇయర్స్ నుంచి ఆయనతో డైరెక్ట్గా ఇంటరాక్షన్ మొదలైందండి. అంతకుముందు అంత పెద్దగా పరిచయం లేదు. ఆయనతో ఏంటి సార్ ఇదని అడిగితే మధ్యలో అదేదో సెంటెన్స్ చెప్తారండి, ఏంటి సార్ అది, ఆల్ మై హిట్స్ ఆర్ యాక్సిడెంట్ అండ్ ఆల్ మై ఫ్లాప్స్ ఆర్ ఇంటెన్షనల్ అని చెప్పి. ఆయన ట్వీట్స్ లాగే అది కూడా అర్థం అవి చావదండి మనకి, మన బుర్ర బదులు కొట్టుకుని అదేంటో అర్థం కాదు. బట్ నాకు తెలిసిన ఆయన భాషలో మై పాయింట్ ఈజ్, ఎవరన్నా కష్టపడి సినిమా తీస్తే అది 100 మంది 10 మంది చూడాలని కోరుకుంటామండి, దానికోసం బాగా తాపత్రయపడతాం. అలాగే చాలా చాలా సంవత్సరాల తర్వాత రాము గారు వంగవీటి సినిమాని ప్రమోట్ చేస్తున్నారు. అక్కడ విజయాలో ఆడియో ఫంక్షన్ కానీ, ఇక్కడికి వచ్చిన ఈ శివ టు వంగవీటి ఫంక్షన్ కానీ, చాలా సంవత్సరాల తర్వాత ఆయన సినిమాని ఆయన ప్రేమించి ప్రమోట్ చేయడానికి వస్తున్నారండి. సో ఐఎమ్ బిలీవింగ్ దట్ RGV is back. The RGV that we know from Shiva, Satya, Company, Rangila, so many great films. I think with Vangaviti he is back, and once he is back, he is here to stay. Thank you, and I wish ఇప్పుడు చూసిన సాంగ్స్లో మరణం వాజ్ ఫంటాస్టిక్ సార్. ఇట్స్ నాకు నిజంగా చెప్తున్నా అండి, మీరు పాడారు, నాకు పంపిస్తాన్నారు, పంపలేదు, ఇప్పుడే చూశాను. ఫ్యాంటాస్టిక్. అంటే ముందు ట్రైలర్ చూసినప్పుడు నేను అంత ఇదిగా అవ్వలేదండి, ఎందుకంటే చాలాసార్లు మీరు ఆశ చూపించి కొంచెం డిసప్పాయింట్ చేశారు. బట్ దిస్ టైం ఇది చూసిన తర్వాత ఆ సాంగ్ కానీ, సాంగ్లో వచ్చిన విజువల్స్ కానీ, సాంగ్లో వచ్చిన అకాంపనమెంట్, చెల్లోస్ ఇన్స్ట్రుమెంటలైజేషన్ కానీ, ఇట్ వాజ్ వెరీ టగ్గింగ్ ఎట్ మై హార్ట్. So I am expecting Vangaviti is going to be a very big hit. All the best to the team. నాకు యాక్చువల్గా ఆ స్టోరీ అంత తెలీదు, విజయవాడ స్టోరీ అంత తెలీదు. బట్ ద క్యారెక్టర్స్ చూస్తుంటే, వాళ్ళు బిహేవ్ చేసి విధానం చూస్తుంటే, ట్రైలర్స్లో కానీ ప్రమోస్లో కానీ చూస్తుంటే, నిజంగా ఆ పేపర్స్లోనూ వీడియో క్లిప్పింగ్స్లోనూ ఆ ఒరిజినల్ క్యారెక్టర్స్ని ఎలా అయితే చూసామో అలా చూసినట్టే ఉంది. So that is great. I am expecting this film to be a very big hit. Thank you very much, and all the very best to the team. Good evening everybody. నేను ఇవాళ ఈ స్టేజ్ మీద ఉన్న, జీవితంలో ఈ స్టేజ్లో ఉన్న దానికి కారణం వర్మ గారు. సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ బీయింగ్ మై ఫస్ట్ ప్రొడ్యూసర్. మీరు ఒకసారి అన్నారు, ఎవరి జీవితానికి వాడే హీరో, ఎవరి స్క్రీన్ ప్లే వాడే రాసుకోవాలి, ఎవరికి వాడే డైరెక్షన్ చేసుకోవాలి అని. ఎవరి జీవితానికి వాళ్ళ హీరో కాదు నాకు తెలియదు, బట్ నాకు మీరు ఎప్పుడో ఒక హీరోలా కనబడతారు. అండ్ ఐ హోప్ మీరందరూ కూడా నాతో అగ్రీ అవుతారు. ఎందుకంటే ఒకసారి శిరాశ్రీ పుస్తకం రాసినప్పుడు చెప్పాను, వర్మ గారు చాలామందికి డైరెక్టర్ ఏమో, బట్ నా లైఫ్లో మటుకు వర్మ గారు హీరో అని. మన హీరోలు చెప్పిన ఏ పాపులర్ వన్ లైనర్ తీసుకున్నా అది వర్మ గారికి సూట్ అవుద్ది. ఫర్ ఎగ్జాంపుల్, నాకు కొంచెం తిక్కు ఉంది కానీ దానికి ఒక లెక్క ఉంది, దట్ ఈజ్ వర్మ గారు. ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే వినను, దట్ ఈజ్ వర్మ గారు. బాంబేకి మెల్లిగా బతికేయాలని వెళ్ళలేదు, బాంబేని ఉచ్చపోయించడానికి వెళ్ళాను, వర్మ గారు. సో ఏ హీరో వన్ లైనర్ తీసుకున్నా అది వర్మ గారికి యాప్ట్ అవుతుంది, అందుకే వర్మ గారు నాకు హీరో. ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు రైజ్ ఫర్ ఎ పర్సన్ బియాండ్ హిస్ సినిమా. అంటే సినిమాలు శాశ్వతంగా గుర్తుంటాయి. చాలామందికి మాయాబజార్ గుర్తుంటుంది, బట్ తీసిన డైరెక్టర్ గుర్తుండడు, చాలా కొద్దిమంది గుర్తుంటుంది. సినిమా అనేది అందరికంటే గొప్పది, అందరికంటే పెద్దది. బట్ కేవలం వర్మ గారి విషయంలోనే ఆయన సినిమాల మించి ఆయన ఎదిగారు. ఆయన యాటిట్యూడు, ఆయన పర్సనాలిటీ, లైఫ్ మీద ఆయన పర్సెప్షన్. అంటే ప్రతి ఒక్కళ్ళు కలలు కంటారు, ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు బతకాలనుకుంటారు. బట్ నా వయసుకి, నాకున్న నా అనుభవానికి ఇష్టం వచ్చినట్టే కాదు, ఎటు పడితే అటు, ఎలా పడితే అటు విచ్చలవిడిగా స్వాతంత్రంగా ఆనందంగా బతికే ఏకైక మనిషి, నేను చూసిన ఏకైక మనిషి వర్మ గారు. మీలా బతకాలని చాలామంది అనుకుంటారు, ధైర్యం ఉండదు. సో థ్యాంక్స్ లాట్ ఫర్ ఇన్స్పైరింగ్ అస్ అండ్ హోప్ యుల్ కంటిన్యూ సార్. థ్యాంక్ యూ. అండ్ అందరికీ నమస్కారం అండి. శివ నుండి వంగవీటి వరకు కాదు, ఇంకా వంగవీటి తర్వాత కూడా ఆయన ప్రయాణం ఇంకా ముందుకు సాగాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఆయనతో పాటు ఆయన ప్రయాణంలో 2 అడుగులు ఆయనతో పాటు వేసే అదృష్టం నాకు కలిగింది. ఆ ప్రయాణంలో నిజంగా ఎంతో నేర్చుకున్నాను. ఆ తర్వాత దర్శకుడిని అయిన తర్వాత కూడా ఆయన సినిమాలు చూసి ఒక ప్రేక్షకుడిగా ఇంకా మేమందరం నేర్చుకుంటూనే ఉన్నాం. అది ఐస్ క్రీమ్ కావచ్చు, రేపు రాబోయే న్యూక్లియర్ కావచ్చు.
సో అలాంటి రాము గారు ఆఖరి చిత్రం అని వదంతులు అనుకుంటున్నాను నేను అనుకోవటం. ఎంత మాత్రం ఆయన ఆఖరి చిత్రం కాదు తెలుగులో. ఆయన చేస్తూనే ఉంటారు. ఆయన కానీ చేయకపోతే మేమందరం కూడా ఆయన ఇంటి ముందు నిరాహార దీక్ష చేస్తాం. ఇది మాత్రం ఖచ్చితంగా జరుగుతుందండి. మీరు ఇంకా ఇంకా సినిమాలు తీయాలి, ఇంకా ఇంకా ఎంతోమంది దర్శకులకి ఇన్స్పిరేషన్ అవ్వాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. అలాగే ఎల్లుండి విడుదల కాబోతున్న వంగవీటి చిత్రాన్ని మళ్ళీ మనందరం శివ చూసి ఎలాగైతే ఇన్స్పైర్ అయ్యామో అంత ఇన్స్పిరేషన్ ఇచ్చేలాగా ఉన్నాయి విజువల్స్ అన్నీ చూస్తుంటే. సో ఆల్ ద బెస్ట్ వంగవీటి టీం అండి. థ్యాంక్ యూ. గుడ్ ఈవినింగ్ అండి. సినిమా ఫీల్డ్కి రావడం చాలా అదృష్టం. నేను ఎంతో అదృష్టవంతునిగా ఫీల్ అవుతుంటాను. ఈ స్టేజ్ మీద మాట్లాడటం కూడా అంతే అదృష్టంగా ఫీల్ అవుతాను. దానికి కావాల్సిన ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇన్స్పిరేషన్ ఇస్తుంటారు ఒక్కొక్కరు మహానుభావులు. నాకు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు నాకు ఇన్స్పిరేషన్ ఇచ్చారు. నేను సినిమా ఫీల్డ్కి వచ్చాను. రావటం ముఖ్యం కాదు, మనం ఎంత కష్టపడ్డాం ఎంత పైకి వచ్చాం అనేది ముఖ్యం. ఇక్కడికి వచ్చిన తర్వాత నా తల్లిదండ్రులు నాకు జన్మనిస్తే నాలోని టాలెంట్ని గుర్తించి నాకు దర్శకుడిగా జన్మనిచ్చింది మాత్రం నాగార్జున అక్కినేని గారు. ఆయనకి నా తల్లిదండ్రులకు నేను ఎంత రుణపడి ఉన్నానో అంతే రుణపడి ఉన్నాను నాగార్జున గారికి. ఆయనకి నేను ముచ్చటగా అంటే చాలామంది ఆయన యువ సామ్రాట్ అని, కింగ్ అని రకరకాల పేర్లు పిలుస్తుంటారు. నేను ఫస్ట్ సీతారామ కళ్యాణం అప్పుడే నేను పెట్టుకున్న పేరు ఏంటంటే సెల్యులాయిడ్ సైంటిస్ట్. అంటే లొకేషన్లో ఉండి కళ్ళజోడు పెట్టుకుని, నల్ల కళ్ళజోడు పెట్టుకుని ఎవరు ఎట్లా పనిచేస్తున్నారు, ఎవరికి ఎట్లాంటి లైఫ్ ఇవ్వాలి, ఎట్లాంటి లైఫ్ ఇస్తే ఎలాంటి వాళ్ళు పైకి వస్తారు అనేది కనిపెట్టే ఒక సైంటిస్ట్ లాంటి ఆయన. సో ఆయన కాంపౌండ్లోంచి ఆయనకి ఆ శక్తిని ఇచ్చింది రామ్ గోపాల్ వర్మ గారు. అంటే రామ్ గోపాల్ వర్మ గారిని ఒక అద్భుతమైన ప్రొడక్ట్ని లాంచ్ చేసేటప్పుడు ఎంత ధైర్యం ఎంతో నమ్మకం ఉండి ఆయన లాంచ్ చేశారు. కాబట్టి ఆ దాన్ని రామ్ గోపాల్ వర్మ గారు అంత అద్భుతంగా యూటిలైజ్ చేసి బ్లాక్ బస్టర్ సినిమా తీశారు. కాబట్టి నాగార్జున గారికి ఆ శక్తి సామర్థ్యాలు వచ్చినాయి. అట్లాగే నాగార్జున గారు వ్యక్తిగతంగా కూడా అంటే ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే మేమందరం ఒకే కాంపౌండ్లో వచ్చాం. రాము గారు వచ్చిన తర్వాత మా అందరికీ పరిచయం చేసే అవకాశం నాగార్జున గారికి ఇన్స్పిరేషన్ దక్కిందనమాట. సో నాగార్జున గారు చాలామంది ఏంటంటే బ్రదర్ లాగా చూస్తున్నారు, నన్ను సన్ లాగా చూస్తున్నారు అనే రిలేషన్షిప్లో మారుతుంటారు. కానీ నాగార్జున గారు మనిషిని మనిషిలా చూస్తారు, హ్యూమన్ బీయింగ్ని హ్యూమన్ బీయింగ్లా చూస్తారు. సో ఆ మంచి క్వాలిటీ నాగార్జున గారిలో ఉంది. అక్కడి నుంచి మాకు వచ్చినప్పుడు ఎంత ఫ్రీడమ్ ఇచ్చారో మాకు తెలుసు. సో ఆ విధంగా మేమందరం అన్నపూర్ణ స్టూడియోస్ ప్రోడక్ట్లో. తర్వాత రామ్ గోపాల్ వర్మ గారి గురించి జనరల్గా ఏంటంటే ఒక సినిమా వైపు ఆకర్షితులైన వెంటనే ఎలాంటి సినిమాలు తీయాలనేది అంతకుముందు తీసిన సినిమాలు ఇన్స్పిరేషన్గా తీసుకుని డైరెక్టర్లు అవుతుంటారు చాలామంది. ఎందుకంటే నా ఫ్యూచరు, నా సేఫ్టీ, నా యొక్క ఆలోచన అంతా బాగుండాలి, జరుగుతున్న వాతావరణంలో సినిమా తీద్దామని. కానీ ఈ పాయింట్ నుంచి ఫుల్ రివర్స్ పాయింట్ అంటే ఈస్ట్ నుంచి వెస్ట్ సైడ్కి టర్న్ తీసుకుని ఒక ట్రెండ్ సెట్టింగ్ ఫిలిం తీయటం అనే దానికి కావాల్సిన దమ్ము, ధైర్యం, హీరోయిజం రామ్ గోపాల్ వర్మ గారిలో ఉన్నాయి. సార్ రాము గారు మీరు వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ బాగా రేరండి ట్రెండ్ సెట్టర్ అనే పదం. లాస్ట్ ట్రెండ్ సెట్టర్ లాంటి దర్శకుడు మీరేనండి. దానికి మేము కళ్ళతో చూసాం, మీ దగ్గర పనిచేసాం. గోవింద గోవింద సినిమాకి నేను ఆయన దగ్గర పనిచేశాను. మీరేం కంగారు పడాల్సిన పని లేదు. ఆయన గట్టిగా నిబంధనలు పెట్టుకుంటారు. గోవింద గోవింద అప్పుడు కూడా ఇది లాస్ట్ ఫిలిం, ఇంకా తెలుగులో నేను చేయను అన్నారు. నిబంధనలు పెట్టుకునే వాళ్ళు దాన్ని బ్రేక్ చేయగలిగిన బలం కూడా ఉంటుంది. నిబంధనలు పెట్టుకుంటాక బలం కావాలి, వాటిని బ్రేక్ చేయడానికి కూడా బలం కావాలి. ఆ రెండు బలాలు రాము గారి దగ్గర ఉన్నాయి. సో రాము గారు డెఫినెట్గా వచ్చి మళ్ళీ అద్భుతమైన తెలుగు సినిమాలు తీస్తారు. మనం కంగారు పడాల్సిన పని లేదు. ఏ లాంగ్వేజ్లో తీసినా తెలుగులో డబ్ చేస్తే బ్రహ్మాండంగా చూసే ఆడియన్స్ కూడా ఉన్నారు. అదేం పర్లేదు మనకి. వంగవీటి చిత్రం గురించి మాట్లాడాలంటే మేము చిన్నప్పుడు హైదరాబాద్లో మత కలహాలు జరుగుతున్నాయని పేపర్లో చూసేవాళ్ళం. అలాగే రాయలసీమలో ఫ్యాక్షన్ జరుగుతుందని పేపర్లు చూసేవాళ్ళం. కానీ నేను పుట్టింది పెరిగింది గుడివాడ. కానీ కోస్తా ఆంధ్రయే కాదు, ఆంధ్రప్రదేశ్ మొత్తానికి ఒక న్యూస్ అనేది మోస్ట్ అవేర్ న్యూస్ అయిపోయేది. అదేంటంటే బెజవాడలో గొడవలు జరుగుతున్నాయి, పొడుచుకుంటున్నారు, కొంతమంది చచ్చిపోతున్నారు అనేది. ఆ గొడవలు జరుగుతున్న టైంలో వింటాకే మాకే ఒక రకమైన భయాందోళనలు, లేకపోతే ఒక రకమైన ఇది ఒక ఉద్వేగంలాగా ఉన్న టైంలో ఆ గొడవల మధ్యన ఉంటూ దాన్ని కథాంశంగా ఎన్నుకుని రాము గారు తీయటం అనేది ఒక పెద్ద విషయం. పైగా ఇలాంటి సినిమాలు తీయటం అనేది ఆయనకి వెన్నతో పెట్టిన విద్య. చాలా ఇంటర్వ్యూలు ఆయన చెప్తుంటాడు, ఆయన ఎవరికి భయపడనని.
ఎందుకు భయపడరంటే కథలో ఏ పరిస్థితుల వలన ఆ క్యారెక్టర్లు అలా బిహేవ్ చేసి ఎవరిని ఎందుకు చంపుకుంటున్నారనేది క్లియర్గా క్యాలిక్యులేటెడ్గాను ఆ కథలో పరిస్థితులు హీరోలు అయినాయి, పరిస్థితులు విలన్స్ అయినాయి అని చెప్పడం అనేది రాము గారికి ఉన్న ఒక లక్షణం. అట్ ది సేమ్ టైం ఆ గ్యాంగ్స్టర్స్లో ఉన్న మిస్అండర్స్టాండింగ్స్ వాటిని బేస్ చేసుకుని అద్భుతంగా తీస్తారు. అలాంటి సినిమాలు చాలా చూసాం. ఇందులో కూడా ఏం సందేహించాలని పని లేదు. వంగవీటి వర్గం, లేకపోతే రాధా గారు, రంగా గారు ఫ్యాన్స్ కానీ, లేకపోతే నెహ్రూ గారు, గాంధీ గారు, మురళి గారు ఫ్యాన్స్ కానీ, లేకపోతే శిరీష్ రాజు గారి ఫ్యాన్స్ కానీ ఎవరో ఏమి ఆందోళన చెందాల్సిన పని లేదు. ఎందుకంటే అందరినీ బ్యాలెన్స్ చేస్తూ అందరికీ ఇష్టపడే విధంగాను పరిస్థితులు అనే ప్రభావం మీద మనుషులు కొట్టుకుంటున్నారని క్లియర్గా చూపించగల సత్తాను, అంత తెలివితేటలు, అంత క్యాలిబర్, అంత దమ్మున దర్శకులు రాము గారు ఐ విష్ యూ గుడ్ లక్ సార్. ఎక్సలెంట్గా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా సినిమా మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. I think he's the only man who can get over everything or anything. And firstly, good evening Andy. ఇందాక మీరు అడిగారు సుధీర్ని ఏ క్లాస్లో ఉన్నారు మీరు. నేను 6th class. I was in 6th class and నేను ఫస్ట్ టైం గోడ దూకింది శివ సినిమా కోసమే. నేను నాగార్జున గారు కూడా ఒకటే స్కూల్, సో ఇది కూడా గర్వంగా చెప్పుకుంటాను నేను. సో దెన్ సార్ అప్పటి వరకు సినిమాలు అప్పుడప్పుడే తెలుస్తున్నాయి సినిమాలు అంటే. అప్పటి వరకు హీరోల్ని ఎలా చూపిస్తారు, పెద్ద పెద్ద డైలాగులు కొడితే విజిల్స్ వేసేవారు. కానీ మీ సినిమాలో ఒక సైకిల్ చైన్ లాగానే విజిల్స్ వేశారు. మరి చిన్న ఒక రాడ్ తీరా అంటే విజిల్స్ వేశారు. అలాగే తనికెళ్ళ భరణి గారు భవానీ గారి దగ్గరకు వచ్చి, రఘువరన్ గారి దగ్గరకు వచ్చి శివ అనగానే విజిల్స్ వేశారు. ఐ షుడ్ థ్యాంక్ యూ సార్, బికాస్ ఒక విజువల్ మీడియంకి ఒక సౌండ్ని ఇచ్చి యూ జస్ట్ ట్రాన్స్ఫార్మ్ ద హోల్ మేకింగ్ ఆఫ్ ఫిల్మ్స్. అండ్ సినిమా వచ్చి 27 years అయింది. ఈ 27 years శివ తర్వాత వచ్చిన ప్రతి డైరెక్టర్ మీద మీ ప్రభావం ఉంది. ఇందులో మాత్రం ఎలాంటి అతిశయోక్తి లేదు, ఎందుకంటే యూ కంటిన్యూ టు ఇన్స్పైర్ సార్. నాగార్జున గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు, మీ ఇద్దరు ఏదో కాస్మిక్ ఒక దీని గురించి మాట్లాడుతూ యూ గేవ్ ఛాన్స్ అని. సార్ ఐ థింక్ ద కాస్మిక్ థింగ్ రియలీ వర్క్స్, బికాస్ థ్యాంక్స్ టు యూ ఫర్ గివింగ్ Shiva to RGV Garu, and RGV Garu, thanks for giving Shiva to us. Sir, as a fanatic, I just want to say this last thing to you. We will love you, we will hate you, but we will never get over you. Thank you. శివ ఒక సెన్సేషనల్ హిట్ అయింది. అందరికీ సైకిళ్ళు ఉంటాయి, అందులో ఉన్న చైన్ గురించి ఎవరూ మాట్లాడుకోరు. శివ రిలీజ్ అయిన తర్వాత కుర్రోళ్ళు పెద్దోళ్ళు అందరూ ఒకసారి స్టైల్గా చైన్ పట్టుకోవాలటం అనేది ఒక స్టైల్ అయిపోయింది. అలాగే అంతకుముందు స్టడీ క్యామ్ అనేది ఎవరికీ తెలియదు. మా రాము వల్ల స్టడీ క్యామ్ బయటకు వచ్చింది. ప్రతి వాళ్ళు స్టడీ క్యామ్ యూజ్ చేయటం అలవాటైంది. అలాగే సౌండ్ ఎఫెక్ట్కి ఇంత వాల్యూ ఉంటుందా అని తీసుకొచ్చింది మా రాము. శివతోటి ఒక సెన్సేషనల్ డైరెక్టర్ అయ్యాడు. మా రాము ఒక అద్భుతమైన డైరెక్టరు. శివ, క్షణక్షణం, రంగీలా, కంపెనీ, సర్కార్ ఎన్నో సూపర్ హిట్లు తీశాడు. మా రాము ఇంకా చాలా సినిమాలు తీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడే మా చౌదరి చెప్తున్నాడు ఇదేదో రాము సినిమా చేయడని. రాము, నువ్వు ఒక అద్భుతమైన డైరెక్టర్వి, సెన్సేషన్ డైరెక్టర్వి. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ. నువ్వు భగవంతుడు నేను పుట్టించింది మంచి మంచి సినిమాలు తీయటానికి, గొప్ప సినిమాలు తీయటానికి. అది తప్పితే నీకేమీ తెలియదు. అందుకని నువ్వు సినిమాలు చేయాలి. సినిమాలు చెయ్యను అని నువ్వు డిసైడ్ చేసుకుంటే నేను, గుణశేఖర్ గారు, చౌదరి, మీ శిష్యులు చాలామంది ఉన్నారు, రాజమౌళి గారు ఉన్నారు, బోయపాటి సీను ఉన్నారు. అందరం మేము సైకిల్ చైన్ తీసుకొని నువ్వు బాంబేలో ఉంటే బాంబే, హైదరాబాద్ ఉంటే హైదరాబాద్ వస్తాం. నీకు సైకిల్ చైన్ కావాలా, డైరెక్షన్ కావాలా, నువ్వు డిసైడ్ చేసుకో. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ రాము. నువ్వు ఇంకా గొప్ప గొప్ప సినిమాలు తీయాలి. ఈ వంగవీటి సినిమా సూపర్ హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ క్రెడిట్ అంతా మా రాము ఇంత సక్సెస్ కావటానికి, ఎన్ని సూపర్ హిట్ సినిమాలు చేయటానికి ఈ క్రెడిట్ అంతా నాగార్జున గారికి చెందుతుంది. నాగార్జున గారు ఒక కొత్త కుర్రోడిని శివ టైంలో ఇంట్రడ్యూస్ చేయటం అనే డెసిషన్ అనేది గొప్ప డెసిషన్. నాకు మా రామానాయుడు గారు గొప్ప, నాకు దేవుడు. అలాగే రాముకి, కృష్ణవంశీకి, చౌదరికి, వాళ్ళందరికీ లైఫ్ ఇచ్చిన ఒక దేవుడు నాగార్జున గారు. నిజంగా ఎంతోమంది డైరెక్టర్ని నాగార్జున గారు ఇంట్రడ్యూస్ చేశారు. హ్యాట్స్ ఆఫ్ యూ సార్. అలాగే దాసర్ కిరణ్ గారు మంచి ప్రొడ్యూసర్.
ఇంకా మంచి మంచి సినిమాలు తీయాలి. వంగవీటి సినిమా సూపర్ హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ యూనిట్ అందరికీ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.